హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఇవాళ మంత్ స్టార్టింగ్ కదా, సో అందుకని ఒక లిస్ట్ రాసుకొని ఇవాళ గ్రోసరీ షాపింగ్ కి వెళ్తున్నాం అన్నమాట. నేను ఎప్పుడో గంట క్రితం రెడీ అయ్యా, ఇంకా రెడీ అవుతున్నాడు. ఇవాళ కావాలని లేట్ చేశాడు. లేట్ చేసి అంటున్నాడు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, నువ్వు ముందు రెడీ అయిపోయి కూర్చున్నావు కదా, ఇప్పుడు నేను లేట్ గా రెడీ అవుతున్నా, ఎలా అనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఈయనకేం పోయింది, జస్ట్ షర్టు ప్యాంట్ వేసుకున్నాడు. నేను చెవులు పెట్టుకోవాలి, లిప్స్టిక్ వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి, అందంగా ఉండాలి. మళ్ళీ భార్య టైం మాత్రం తీసుకోకూడదు. क्या हुआ? टैंगल हो गया? काट दो भाई, गंजी हो जाओ, गुंड చేసుకో. गुंडू तुम हो जाओ गुंडू. मैं क्यों होती हूँ भाई, तुम्हारे चक्कर में देखो गया क्या? मेरा यार यहाँ पे किसका हेयर रहता है यार? इधर तो रहता है ना, देखो वहाँ हेयर नहीं रहता किसी का. हाँ क्यों नहीं रहता, देखो मेरा हो गया 4 है. मेरा तो परफेक्ट यार, मेरा 4 हेड है. నాది 4 हेड చూడండి, కరెక్ట్ గా ఉంది 4 हेड నాది. నీది 4 हेड 3 हेड इधर देखते हैं. ये तुम्हारा 3 हेड है, मेरा 4 हेड है. तो मतलब 5 हेड होना था तो तुम गंजी होती. नहीं बाबा, यू आर इन सेफ जोन. चलो भैया, చలో భయ్యా చూద్దాం ఎంత అవుతుందో ఖర్చు. బడ్జెట్ ఎక్కువ లేదు ఇవాళ. ఈ మంత్ చాలా టైట్ గా ఉంది. ఇంట్లో అందరినీ కూడా మేమే చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అన్నీ ఒకేసారి వచ్చినాయి అనమాట. సో అందుకని ఈసారి ఏమనుకున్నామంటే, ఎందుకు మధ్య మధ్యలో అది కేజీ ఇది కేజీ కాకుండా ఒకసారి ఇప్పుడు వెళ్ళి రైస్ బ్యాగ్ 25 kgs, ఆయిల్ మెయిన్, ఇది మా టార్గెట్ అనమాట. సో మిగతా చిన్న చిన్న సామాన్లు కూడా, ఇంట్లో ఎక్కువ యూజ్ చేసే సామాన్లు కొంచెం ఎక్కువ అమౌంట్ లోనే ఒకేసారి తీసుకొద్దాం అని చెప్పేసి అనుకున్నా. वो कूपन कहाँ है? वो कूपन मुझे नहीं पता. वो कूपन एटलीस्ट तो 100 तो आता है ना. हाँ. वो पता नहीं किधर रख दिया, उसमें होगा शायद. एक बार देखो. चलो कूपन सोचते हैं भैया. అప్పుడెప్పుడో కూపన్ ఇచ్చారు మ్యాక్స్ బజార్కి వెళ్తే, చూద్దాం అవి దొరికితే బాగుండు. 100 రూపాయలన్నా డిస్కౌంట్ వచ్చింది. ఇందులో చూడు, ఇందులో మిల్ గయా. ఓ అబ్బో, ఇచ్చాడులే పెద్ద. 2500 షాపింగ్ చేస్తే 100 రూపాయలు ఇస్తాడంట పెద్ద. 2500. చూడు ఎన్ని ఇచ్చాడు స్లిప్లు. వాళ్ళ బిజినెస్ నెక్టింగ్ ఏంటంటే, కూపన్లు ఉన్నాయి కదా అని పెద్దదాకా అయ్యో అయిపోయే వరకు మా స్టోర్కే వస్తారని వాళ్ళ బాధ. చూద్దాం. नहीं है तो तुम 2500, मैं 2500 थोड़ी ना करता है. बस 1-2 लेके आ जाओ बस, उसमें रख दो आपका बैग में, मतलब आपका उसमें. गर्मी लग रही है ना, तो अभी तो जा रहे हैं ना. देखो क्या यही है, डबल वर्क चाहे बेड. नहीं उसमें दिखाना पड़ेगा ना, ये समझाने में रिस्पॉन्सिबल है. बंद करके अब्बो ये देखो, इतना रेस्पॉन्सिबल भी मत हो जाओ कि पूरा లైట్ బంద్ कर रही है. तो అవి ఇంకా వంట కూడా చేయాలి. పొద్దున్న చికెన్ తీసుకొచ్చాడు, అది మ్యారినేట్ చేసి పెట్టా, చెయ్యాలి. నాకేమో బాగా క్రేవింగ్ వస్తుంది అనమాట చికెన్, ఏమంటారు రోస్ట్ తిందామని. నేను ఇక్కడ పెళ్ళయ్యే అంతే, అప్పుడు పంజాబ్లో ఉన్నప్పుడు తినేవాళ్ళం రోస్ట్, నాకు నచ్చినవన్నీ తినేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఆబ్వియస్లీ నాతో పాటు మా అత్తమ్మ మావయ్య అందరూ తినాలి కదా, సో అందుకనే నేను రోస్ట్ చేయడమే మానేసాను అనమాట. బట్ ఇవాళ ఫుల్ క్రేవింగ్గా ఉంది. పొద్దున్నే చెప్పా సంతకు తీసుకురమ్మంటే తీసుకొచ్చాడు. మ్యారినేట్ చేసి అయితే పెట్టేసా. ఫస్ట్ ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి వస్తే అప్పుడు వంట చేస్తా. చలో అక్కడ కలిసేద్దాం. ఈ బాగున్నాయి ఇయర్ రింగ్స్, ఎంతో చెప్పుకోండి. కితనా కా బతావ్? ఇంత అందంగా ఉంటే 30 రూపీస్ కా.
ठीक है भाई 30 रुपये तो मैं पहना है तो बोला ना 100 करोड़ का होगा, ऐसा कुछ बताओ। इतना अनरोमांटिक हस्बैंड है तू। अभी फिर से पूछ रही हूँ, बताओ ఎలా ఉన్నాయి संतू? ये हाँ ये आपका होगा करीब कोई 35 लाख के आराम से 35 प्लस 18% जीएसटी। अच्छा ఎందుకు అలా? ఎందుకని? कौन? ఎందుకని 35 lakhs? Why 35 lakhs? Why 35 lakhs? हाँ ये तो 30 रुपए का ही है, हाँ बाकी आप అచ్చా వాయిడ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు అన్ని అడుక్కొని చెప్పించుకోవాలి ఇంత అన్రొమాంటిక్ అన్రొమాంటిక్ అసలు वो क्या ना मेरे को लाई बोलना नहीं आता, झूठ बोलना नहीं आता, झूठ फिर मतलब मैं कॉस्टली नहीं हूँ देखो प्राइसलेस यार, यू आर प्राइसलेस। ఈయన మహారాజ్ గారు అటుముడ్డి సగం ఇటుముడ్డి సగం పెట్టుకొని పడుకున్నాడు. ఇది రాజావు ఓ టఫీ తంతాడు గేట్ ని గీగురుతాడు, ఆయన ఇష్టమైపోయింది. ఇది రాజా नहाने चल टफी नहाने चल टफी चल बात ఏ బంద్ కన్నా బాబు. స్నానం అంటే పరిగెత్తుకొని వెళ్ళిపోద్ది ఇది. బాయ్ ఫ్రెండ్ ఐ దేకో 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 అన్ని వేస్తాడు. అంటే ఇవాళ కొత్తగా ఇంట్లోకి వచ్చినట్టు పిల్లోడు. फोन तो लेना पड़ेगा ना। లేదు देखो वहाँ लगाना पहले, उसमें क्या है? वो गाड़ी यहाँ लगा, ये वाला गाड़ी यहाँ लगा तब जाइए। మాకు దగ్గరలో డిమార్ట్ ఉంటే ఎంత బాగుండేదో. మేమున్న ప్లేస్ నుండి డిమార్ట్ కి అయితే 16 to 17 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న వెళ్లే వాళ్ళం. ఈ మ్యాక్స్ స్టోర్ అయితే మా ఇంటికి దగ్గరలోనే, ఓన్లీ 1 లేదా 1.5 కిలోమీటర్ అనుకుంటా పడిద్ది అంతే. పెద్ద టార్గెట్ పెట్టుకుని అయితే వెళ్ళా. వాటికంటే తినే పప్పలే ఎక్కువ కొనుక్కున్నా నేను. సంతు కూడా తీసుకో అని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. దొరికిందే సందు కదా అని నచ్చినవన్నీ వేసుకున్నా. రైస్ అయితే బాస్మతి తప్ప ఇంకేం దొరకట్లా, అందుకని రైస్ తీసుకోలేదు. ఇంట్లో కావాల్సిన పప్పులు తాలింపులు అయితే తీసుకున్నాం. ఇంకా చిప్స్ కావాలి ఓకే. త్వరగానే షాపింగ్ కంప్లీట్ చేసాం, ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉంటే అనవసరమైన వస్తువులు కొంటామని. बहुत भीड़ ఉంది यार, इतना भीड़ नहीं होना चाहिए. చాలా మంది ఉన్నారు. చాలా भीड़ ఉంది. I mean చాలా రష్ ఉంది. బిల్ ఎంత అయిందా అని గమనిస్తూ ఉన్నా. మేమైతే క్యాష్ తీసుకెళ్లేదు, కరెక్ట్ గా పేమెంట్ చేద్దాం అన్న టైంకే యూపీఐ ఇష్యూ గానీ లేదా ఇంకా నెట్వర్క్ ఇష్యూ గానీ వచ్చింది. ఎప్పుడు అంతే, ఇంట్లో బానే ఉండదు కానీ బయటకు వెళ్ళినప్పుడు పే చేయబెట్టింది. దానికి పేమెంట్ అయితే సక్సెస్ అయింది. సో మేమైతే వచ్చేసాం. వచ్చి ఇప్పటికి ఒక అరగంట అయిపోయింది అనుకుంటా. వంట చేసుకొని వెళ్ళలేదు కదా, సో అందుకని రాగానే ఫస్ట్ నేను వంట పని స్టార్ట్ చేశాను. సో అదనమాట, అందుకనే వీడియో రాగానే తీయడం అవ్వలేదు. మేము వస్తువులు కానీ వెళ్ళి తినే వస్తువులు కొనుక్కొని వచ్చాం, చిప్స్ వగేరా అవన్నీ. నా నోరు అస్సలు నా చెయ్యి ఆగదు, అదేంటో చిప్స్ని చూస్తే. ఓకే కానివ్వండి ఏం కాదులే. అమ్మో కానీ బయట మాత్రం ఎంత వేడి గాలి వస్తుందో అసలు. అబ్బా నాకైతే షాపింగ్ చేయబుద్దే కాలేదు. ఇంకా రైస్ అయితే తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఎక్కడ చూడు బాస్మతి రైస్ ఇంకేం లేవు. మనకైతే బోల్డ్ అన్ని వెరైటీస్ దొరుకుతాయి అక్కడ. ఇక్కడేం బాస్మతి రైస్ తప్ప ఇంకా వేరేవేం దొరకట్లేదు. సో ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. అండ్ ఆయిల్ రేట్స్ కూడా నేను చూసాను అనమాట, ఆన్లైన్లో ఏదో ఆఫర్ నడుస్తుంది. సో ఇవాళ చెక్ చేద్దాం అనుకున్నా, చెక్ చేసా. ఇక్కడైతే ఎంఆర్పి ప్రైస్ ఇస్తారు, అందులో తక్కువ పడిద్ది కాబట్టి సో నేనైతే ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేస్తాను అనమాట. కొంచెం ప్రైస్ ఉంది. సో నేనేం వంట చేశానో ఇప్పుడు చూపిస్తాను. వండుతున్నా, ఇంకొక 5 minutesలో అయిపోద్ది. అయిపోయాక చూపిస్తాను. ఇదిగోండి, నేనైతే పులావ్ అండ్ చికెన్ రోస్ట్ చేశా. వితౌట్ ఆనియన్స్ పలావ్ గానీ బిర్యానీ గానీ అసలు తిన్నట్టే ఉండదు.
अरे वहाँ का मम्मा इतना ब्यूटीफुल गिफ्ट आपने ले लिया. You deserving more than देता हूँ. चले. टमाटर ऐड कर लेना. वाह यार, बहुत अच्छा है. एकदम लाइट है खाने में, बहुत बढ़िया यार. అమ్మయ్య ఫైనల్లీ కడుపు నిండుగా అయితే తినేసాము నేను సంతు. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కమెంట్ కూడా చేసుకోండి. సంతు గారు బిజీగా ఉన్నారు, సో డిస్టర్బ్ చేయను. ఇంకా నా తరపున సంతు తరపున మీ అందరికీ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.